ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని కొత్తగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాము థిన్ ఎండోమెట్రియంకి. ఇందులో ఏంటంటే ఇది ఆటోలాగస్ బ్లడ్ ప్లాస్మా, ప్లేట్లెట్స్ 4 to 5 times ఎక్కువ ఉంటుందన్నమాట నార్మల్ కన్నా. ఇది గర్భసంచిలోకి వేసినప్పుడు ప్రాసెస్ చేసి వేస్తారు. ప్రాలిఫరేషన్ రీజనరేషన్ అంటామంటే ఎండోమెట్రియల్ సెల్స్ చాలా తొందరగా పెరుగుతాయి, బ్లడ్ ఫ్లో అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల థిక్నెస్ ఇంప్రూవ్ అవుతాయి. పిండం వేసినప్పుడు లేదా న్యాచురల్గా పిండం వచ్చినప్పుడు అక్కడ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకోటి ఈస్ట్రోజన్ థెరపీ. ఈస్ట్రోజన్ తక్కువ అవడం వల్ల ఈ ప్రాబ్లం అన్నాను కదా. సో టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల, ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల, ప్యాచెస్ వల్ల కూడా ఈస్ట్రోజన్ ఇంప్రూవ్ అవుతే ఎండోమెట్రియల్ లైనింగ్ గర్భసంచి పొర కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషలీ మెనోపాజ్కి దగ్గర ఉన్న వాళ్ళు, పెరిమెనోపాజల్ అంటారు, 40sలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అవుతుంది, లేదా యంగ్ ఏజ్లోనే ఈ ప్రాబ్లం అవుతున్నా ఈస్ట్రోజన్ అనేది బయట నుంచి టాబ్లెట్స్ రూపాన్ని ఇస్తే ఎండోమెట్రియల్ లైనింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.